చెమ్మె చెమ్మె ఈత నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ విలేజ్ కల్చర్. ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాం. ఈడేటి కొబ్బరికాయలు పెట్టుకుని అనుకున్నారు కదా, మీకోసమే కొత్తగా కొబ్బరికాయతో ఎక్కుల్పి తేయడానికి వచ్చాం. చేసే విధానం మన నోటి చూపిస్తాడండి, తినే విధానం ఏంటో నేను చూపిస్తాను చూడండి. అరే బావా, మన వీడియోలు అందరూ చూస్తున్నారా, కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదురా. మనోడి కోసం ఒక సబ్స్క్రైబ్ ఎక్కువ చేయండి ప్లీజ్ అండి. ఇదిగోండి బాబా, కొబ్బరికాయ కొలిపి చేసే ముందు కాయ నీట్ గా శుభ్రంగా కొలుసుకోవాలండి. అసలు మ్యాజిక్ లోపల కాగితం ఉంటుంది, అసలు మ్యాజిక్. ఆ మ్యాజిక్ మీరు చివరిదా చూడండి ఎలా చేస్తాం అన్నదని. మరి బాబు వాళ్ళు చూస్తారు లేరా వీడియో పూర్తిగా, నువ్వు ముందు త్వరగా వెళ్ళరా, లేట్ అయిపోతుంది. వచ్చేస్తానమ్మా ఎంత నొసాలు. చూడండి వాళ్ళిద్దరు చిన్న చిన్న పనులు తీసుకున్నారు. గొయ్యలు దిగడాలు, ఈ గోతులో పొలాలు అడియాలు, ఇలాంటి పెద్ద పనులు నాకు ఇస్తున్నారు. ఇంతకీ గొయ్యి ఎంత తీస్తున్నాను అనుకుంటున్నారండి? ఈ గోతులోనే కొబ్బరికాయలు కాల్చి ఎగ్గ కుల్ఫీ చేస్తామండి కొబ్బరికాయలతో. మీరు చూడండి ఎలా చేస్తాము. అదేనండి, వీడియోలో రకరకాల ఫుడ్ తింటున్నారు కదా, అదే మనం చూడడానికి వచ్చాం తిన్నామని. వస్తేనే వీళ్ళు ఇన్ని పది చేస్తున్నారు. ఈ కష్టానికి ఒక లైక్ వేసుకోండి. అరే వీడియో చేయడం అంటే మరి సింపుల్ అనుకున్నా బిట్రా, మేము చేస్తున్న ప్రతి వీడియో వెనక ఎంతో కష్టం ఉందిరా. ఒరే సోది ముచ్చట్లు ఆపి వెలిగించండి రా పొయ్యా, నాకు ఆకలి వేస్తుంది అక్కడ ఇంచేనే. వీడియో ఒకనండి, ఎప్పుడు తినడానికి తప్ప పని చేయడానికి మాత్రం వెనకాలే ఉంటాడు. గొయ్యి ఒకటి తీసాడు బాబోయ్. ఏంటి మీ గోళ గొయ్యి అంటారా? చూడరా ఇది సోది ముచ్చట్లు ఎడతారు. ఇదిగోండి ఇందాక చూసిన కొబ్బరికాయ మీద తక్కువ కొలుస్తారండి. ఇప్పుడైతే నీట్ గా తీసుకున్నాం కాయలు, కానీ అసలు మ్యాజిక్ ఇప్పుడే ఉంటది. ఆ మ్యాజిక్ ఏంటన్నది ఒక 2 నిమిషాలు ఆగడం మొత్తం మీరే చూద్దరు కానీ వీడియో అంతా. పొయ్యి వెలిగించడం చాలా ఈజీ అనుకుంటారండి, కానీ లేడీస్ చాలా గొప్పలండి. ఎందుకంటే చాలా ఈజీగా వెలిగిస్తారు. మనం వెలిగించాలంటే ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అయితే 3 కన్నాలు ఉంటాయండి బాబు. 3 కన్నాలు ఏదో ఒక కన్నా నుంచి మనం నీరైతే బయట తీసుకోవాలి. నీరు బయట తీసుకున్న తర్వాత గిన్నె ఉంది కదా, ఎందుకంటే మనం బామ్మది కూడా తీసుకొచ్చాం కదండి వీడియో కోసం అండి. బామ్మది కూడా ఇద్దాం. బామ్మది అనుకున్నాడా వీడియో అంటే చాలా ఈజీ అనుకున్నాడు బాబు. బామ్మది ఎంత కష్టంగా ఉంది మరి. ఏంటి బామ్మది కర్రోడు ఎక్కడున్నారా? కర్రోడు కనపడలేదు. ఆ గుడ్లు పిడిగుడ్లు వేసుకుని మింగేసిలా ఉన్నాడు వెళ్ళగమయ్య. నిజమేరా, ఈ తయ్యారు అవకముందు తీసి ఆటో బాధ వచ్చింది రావు మాకు. వంట కార్యక్రమం అన్నబోడికి మాత్రం మాకు కర్రోడికి ఏమవుతుందో తెలియదు. అసలు నాపలేడు బాబు. వంట వండుతుండో చేసేదండదో, ఎప్పుడు పెడితే తిందామని రెడీగా ఉంటాడు అంతే. ఏటో మా ఓడు. ఈ గుడ్లు చూస్తుంటే పచ్చియే పగలడం తాగాలనిపిస్తుందండి, కానీ వీళ్ళు చూస్తుంటేనేమని గుడ్డుతో ఎగ్ కులిపి కొబ్బరి బొండాలు వేసి చేస్తారంట. అది బేగా చేస్తే పోనీ తినాలని చూద్దామంటే లేట్ అవుతున్నారు. ఏటో నా కొడుకు ఇలాగే కాల్ చేసి ఉన్నారు వీళ్ళు. అరే నిన్ను ఇలా వదిలేస్తే కాకుగుడ్లు కూడా కాల్చుకుని తినేస్తారు బాబు. నువ్వు ఎక్కడ పుట్టాల్సినోడు కాదు, ఎక్కడో ఉండాల్సినోడివి. మీ కొబ్బరిలో ఆపండి కానీ పని చేయండి రా. ఇదిగోండి ఇదే విధంగా కన్నాలు పెట్టుకున్నామండి. నీళ్ళైతే 3 పంపించుకున్నాం, ఇంకా 3 కన్నాలు. ఇదిగోండి నీళ్ళు. పాపం బామ్మది కూడా మాయాన్ని వస్తాను చెప్పి అన్నాడు. బామ్మది కూడా నీళ్ళు ఇచ్చాను తాగుతారు కదా. బామ్మది తాగరా. కర్రీడా కొబ్బరి నీళ్ళు తాగుతా? తాగు. రే అయ్యే మరి ఎక్స్ట్రా అన్నీ బుర్రందా సాయి. ఆడికి ఈగంత ఏం సరిపోతారా? డ్రమ్ము తీయాలి. డ్రమ్ము గోలంలో వేయాలి. ఇడికి ఆవులు తాగి గోలో నిండా ఎత్తుదా సరిపోదు. అలా ఇస్తారా? ఇవ్వండి 3 కొబ్బరికాయలు కాబట్టి మేము అయితే 5 గుడ్లు వేసుకుంటున్నాం. 2-3 గుడ్లు ఎక్స్ట్రా వేసుకున్నా పర్లేదు మీరు. ఇప్పుడు ఈ గుడ్లు ఏం చేస్తాం, గిన్నెలు వేసుకొని ఇందులో సాల్ట్, కారం, లైట్గా చిన్న మసాలా వేసుకొని గర్ర తిప్పేసి ఈ కాయలు వేసానండి. వేసి పెద్ద పుల్లముక్క ఎడేసి కాల్చుకుని తినేసిన తర్వాత ఒక అరగంట తర్వాత కాలిపోతాను బాబు. టిక్కు చదువుకుంటా అనుకో, అదే ఎగ్ కులిపి. సార్ మీరే చూడండి, చాలా బాగుంటుందండి బాబు. వేస్తా నీట్గా ముందు తిప్పాలండి, బాగా కలపాలి. ఇప్పుడు మన కర్రోడుకో పని చెప్తాం. కర్రోడా నువ్వు అర్జెంట్గా ఇప్పుడు కారం, సాల్ట్, మసాలా పొడి తెచ్చిరా, నేను చేసేస్తాను నీకు. గమ్ముంది ఇవన్నీ బాగా అయితే కలిపిస్తాం. కంగారు పడకలు ఉంటారు బాబు. చూడండి కారం ఏమంటే ఎంత దీంట్లో ఏం సరిపోతుందండి. తిన్నమైతే అయితే ఇంత తింటాడు. చూడండి మన అమాయకత్వం చూసి నాతో ఎలా ఆడుకుంటున్నారు. ఎంతైనా నేను చిన్నపిల్లడండి కదండి, నాతో ఆడుకుంటున్నారు. నోట్లో వెళ్ళి పెట్టినా నేను కొరకలేనండి. చూడండి కొరకలేకపోయాను. అయితే మనం 5 గుడ్లు చదకొట్టుకుని గిన్నెలు వేసుకుని కలుపుకున్నాం కదా బాగానా.
ఇప్పుడు 5 గుడ్లలో సరిపడా కారం వేసుకొచ్చండి. అన్నమా నలుగురిలో ఎక్కువ కారం తినే వాళ్ళు ఎక్కువ లేరండి బాబు. ఒక 2 స్పూన్లు కారం సరిపోదండి బాబు. ఇక మన సాబ్ అయితే మసాలా వేస్తాడండి. ఇక మసాలా కొద్దిగా ఒక 2 ఇలా 2 స్టెప్లు అయితే సరిపోతుంది. ఎక్కువ వేసినా మళ్ళీ బాగా ఘాట్ ఎక్కువ కదా, తెల్లం ఎక్కువ, మా కరివా ఎక్కువ తెల్లాడు ఘాట్ ఎక్కువ అయితేనే. ఇదిగోండి ఎక్కులిపికి అయితే చివరి స్టేజ్కి వస్తామండి మనం. ఇప్పుడు చెదగొట్టాం కదా కొబ్బరికాయలు, కన్నాలు పెట్టాం కదా, అప్పుడు కన్నాలోనే చెదగొట్టిన 5 గుడ్లు ఇందులో వేసుకొని మన కర్రపాలు గుచ్చుకొని కాల్చుకొని తినేయడమేనండి బాబు. నాకెవరా నేను అటుకు వేస్తాను. నువ్వు వెయ్యి తాగేస్తావు అది. అంటే వేసుకోకూడదు, ఒక సగం వేసుకున్నాం అనుకోండి. ఉడికిన తర్వాత ఇది తెలుసు కదండి ఉబ్బుతుంది. ఇప్పుడు ఆమ్లెట్ వేసుకున్న తర్వాత ఎలా ఉబ్బుతుందో అలాగే కాయ వేడెక్కిన తర్వాత కూడా ఉబ్బుతుందండి బాబు. ఇప్పుడు కొబ్బరికాయ మనం కింద వీడియో చూసారా మీరు, కొబ్బరికాయ పువ్వు తీసినట్టు ఎలా ఉందో అలాగే ఇది ఉడికిన తర్వాత సేమ్ కొబ్బరికాయ పువ్వులో ఉంటుందండి బాబు ఇది. ఈ కొబ్బరికాయ ఎగ్ కుల్ఫీ మీకు ముందే తెలిసినట్లయితే కామెంట్లో చెప్పండి. మేము మెసేజ్ పెట్టాం, మేము లైక్ కొట్టాం అని అంటారు అనుకుంటున్నావా మన సబ్స్క్రైబర్స్? ఒకసారి ఆలోచించండి. పిల్లలు ఎంతలా కష్టపడతారు కదా, ఒక లైక్ కొట్టి ఒక సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. చూసారు కదండి గిన్నెలోది ఇందులో వేసుకున్నాం. ఇప్పుడు ఈ కన్నం ఎలా పెట్టాలో మీకు ఏం తెలిసేది మీకు. ఇప్పుడు ఈ కన్నాలు మొయ్యాలంటే అండి, ఇప్పుడు మనం ఊటీ పొలం ఉందండి, ఊటీ పొలం సూదిగా చెక్కి ఈ కన్నాన్ని సరిపడే విధంగా మనం గుచ్చుకోవాలండి ఇలాగా. ఇదిగోండి మనం అయితే మాత్రం కోడిగుడ్డు వేసుకున్నాం అందులోనే కొబ్బరికాయలోనే. ఇప్పుడు పొలము గుచ్చుకున్నాం కదండి, ఈ గుచ్చుకున్న మంటలు ఇలా తిప్పుతుండాలి. ఇది నల్లగా కాలిపోయిన తర్వాత చిదగొట్టుకుని లోపల గుంజి ఉంటుంది కదా, దాన్ని కోసుకున్న తర్వాత సేమ్ అచ్చు కొబ్బరి పువ్వులా ఉంటుందండి. సలసల కాలే అగ్గిలో ఈ ఎగ్ కుల్ఫీలు కాల్చుకొని తింటే ఉంటాయండి. అబ్బా సూపర్ అండి. మనం పెట్టి 30 నిమిషాలు అవుతుందండి. ఆల్మోస్ట్ మొత్తం అయిపోయి కొన్ని అయితే చెదిగిపోయండి. ఈ ఈటి కర్రలు కూడా కాలిపోయింది బాబు. మన దీనికైతే కర్ర ఉంది, 2 కర్రలే కదా, ఏం చేస్తామో తప్పదు. ఇక కర్రలు ఏదైనా పెట్టుకుని పోవాలి కదండి. హీట్కి ఇందులో ఎక్కువ వేయడం వల్ల పొంగిపోయిందండి, పొంగిపోయి చిదిగిపోయింది. ఈ సాయి కూడా నాన్నగారు అయితే మాత్రం కొట్లాడికి వెనకాల ఉంటారో తిండికి ముందు ఉంటారు వీళ్ళు. ఏవైతే ఏదండి మనవాళ్ళు కాబట్టి ఏముంది పెట్టుకెళ్ళి మన వాళ్ళు టేస్ట్ చూపించేద్దాం, మీరు చూడండి ఒకసారి. ఇదిగోండి మేత టెంక అయితే మనం మెల్లిగా చితగొట్టుకోవాలి. ఈ లోపల గుంజే కదా మనకు బాగుంటుంది. ఇప్పుడు మెయిన్ ఇదిగోండి మేత టెంకాయ తీసుకున్నాం. చూడండి ఎగ్ కులిపి చూడండి లోపల పొగేలా వస్తుంది, ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు రెండు కలుపుకొని తింటే సూపర్ ఉంటుందండి. ఇదిగోండి మనం అయితే కోడిగుడ్లు వేసాం కదండి ఇందులోకి, ఎగ్ కులిపిలోకి, కొబ్బరికాయలోకి. ఇప్పుడు అదైతే ఉడికిపోయింది కదా, మనం మేత పెంకి కూడా తీస్తాం. మీరు చివరిగా చూసేయండి ఎగ్ కులిపి ఎలా ఉంటుంది అన్నదని. ఓపెన్ చేస్తున్నానా, ఇదిగోని చెప్పాను కదండి మన కొబ్బరికాయలో కొబ్బరి పువ్వు ఎలా ఉంటుందో ఇందులో కూడా ఎగ్ కుల్ఫీ కూడా ఇలా ఉంటుందండి బాబు కొబ్బరికాయలోనే. మీరు కూడా ట్రై చేయండి. బామ్మది నువ్వు టేస్ట్ చూడరా. ఏమైందిరా కర్రేడా, ఏమైందిరా? చూడరా ఎప్పుడు చేసినా ముందు నన్ను స్టేజ్ చేయమని వాడు, ఇలా బామ్మరిది వచ్చాడని ఆయన చేయమంటున్నాడు. నాకు నొప్పి రాదంటరా, నేను వెళ్ళిపోతాను, నాకు వద్దులే. ఏ తినవా? ఎందుకు తిన్నావు? అమ్మా ఉంటాను, నేను తింటాను. అందులో ఫస్ట్ ఉంటారా? మదే తిన సూపర్ ఉంది. అరే బా కర్రుడు ఫీల్ అవుతున్నాడు కదరా పాపం, మన వీడియోలో ఎప్పుడు ఆడే కదా టేస్ట్ చూస్తాడు, ఈసారి చూడమన్నారా? బాబుని అలా ఫీల్ అవుతావు ఏంట్రా, పాపం కుర్రోడు కాబట్టి మనతో వచ్చాడు కాబట్టి ఫస్ట్ చేసి చూపించాం. ఆడు ఏమనుకుంటున్నాడు, వీళ్ళు వెళ్ళిపోతున్నారు కదా వీడియోలో ఏదో తీసేస్తున్నారు తినేస్తున్నారు అనుకుంటున్నారు కదా. ఇవాళ తెలిసిందా బామ్మది ఎంత కష్టం ఉంటుంది అన్నది వీడియో చేయడం అన్నది. అది అందుకే ఫస్ట్ టేస్ట్ చూడు. ఎందుకు టేస్ట్ చూడు, నీతో బాధ ఎందుకు. టేస్ట్ చూస్తున్నావు మొత్తం తినేస్తున్నారు నువ్వు. అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టేస్ట్ అంటే ఇంత చూడాలరా, మొత్తం తీసుకొని తినేస్తే మేమే తింటాం మరి. భలే చూడరు బాబు, బాగుందా బాలేదు చెప్పు. వద్దులే ఇంకేమో, నాకేమో బాగుందా బాలేదు చెప్పరా టేస్ట్. సూపర్ ఉంది. అది ఎగ్ కుల్ఫీ టేస్ట్ అయితే నిజంగా బాగుందండి. కొబ్బరికాయలో కొత్తగా ట్రై చేయారు కదా, ఎలాగుంటుంది అనుకున్నాం కానీ చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.